Hello students, today we are going to study new chapter, that is heating appliances, from domestic appliances and rewinding subject. So domestic appliances and rewinding subject లో నుంచి యూనిట్ 2లో ఉన్నటువంటి హీటింగ్ అప్లయన్సెస్ గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో హీటింగ్ అప్లయన్సెస్ అనే టాపిక్ చాప్టర్ అనేది చాలా లెంతీ చాప్టర్ కాబట్టి దాన్ని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఈ వీడియోని పార్ట్ 1గా మీకు చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఎక్స్ప్లెయిన్ చేయగా మిగిలిన రెస్ట్ ఆఫ్ ది టాపిక్స్ అన్నీ కూడా నేను పార్ట్ 2 వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోని ప్రిపేర్ చేసింది బి రవికుమార్, గెస్ట్ ఫ్యాకల్టీ జీజేసి నేలకొండపల్లి, ఖమ్మం డిస్టిక్. ఓకే, సో హీటింగ్ అప్లయన్సెస్ గురించి మనకు ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన సైంటిస్టు జేమ్స్ ప్రిస్కాట్ జోల్స్. సో ఈయన అనేకమైన ఎక్స్పెరిమెంట్స్ చేసి, సో ఎక్స్పెరిమెంట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీకి మరియు హీట్ ఎనర్జీకి మధ్య రిలేషన్ని ఈయన ఎక్స్పెరిమెంట్ చేసి మనకు హీట్ ఎనర్జీని ఎలక్ట్రిసిటీ ద్వారా జనరేట్ చేయడం అనేది జరిగింది. సో అందుకే మనకు జోల్స్ లా అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి హీట్ ఎనర్జీని జనరేట్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్, సో క్లాసిఫికేషన్ ఆఫ్ డొమెస్టిక్ అప్లయన్సెస్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ డొమెస్టిక్ అప్లయన్సెస్ని మనం ఫోర్ టైప్స్గా చెప్పొచ్చు. సో ఫస్ట్ వన్ ఈజ్ హీటింగ్ అప్లయన్సెస్, సెకండ్ వన్ ఈజ్ మోటరైజ్డ్ అప్లయన్సెస్, అండ్ థర్డ్ వన్ ఈజ్ luminous appliances, and also it is called as a lighting appliances, and fourth one is other appliances. సో ఈ 4 టాపిక్స్లో నుంచి మనం ఫస్ట్ వన్ ఉన్నటువంటి హీటింగ్ అప్లయన్సెస్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. సో హీటింగ్ అప్లయన్సెస్ again categorized as 2 types. One is non-motorized heating appliances and second one is motorized heating appliances. So non-motorized heating appliances అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకుని హీట్ ఎనర్జీని జనరేట్ చేసే ప్రాసెస్లో మనం ఎక్కడ కూడా మోటార్ని యూజ్ చేయకుండా హీట్ని తయారు చేస్తే అలాంటి అప్లయన్సెస్ని నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అని అంటారు. సెకండ్ది మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్. సో సేమ్ ఎలక్ట్రికల్ ఎనర్జీని తీసుకొని హీట్ ఎనర్జీని జనరేట్ చేసే ప్రాసెస్లో ఏదో ఒక స్టేజ్లో మనం మోటార్ని యూజ్ చేస్తే అలాంటి అప్లయన్సెస్ని మనం మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అని అంటాం. సో నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ రూమ్ హీటర్, ఎలక్ట్రిక్ స్టవ్, ఎలక్ట్రిక్ టోస్టర్, గ్రీజర్, కాఫీ మేకర్, ఎలక్ట్రిక్ కిటిల్స్, ఇవన్నీ కూడా నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని చెప్పొచ్చు. అండ్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి ఎగ్జాంపుల్స్ బ్లోయర్ టైప్ రూమ్ హీటర్, హెయిర్ డ్రయర్, మైక్రోవేవ్ ఓవెన్, ఇవన్నీ కూడా మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. సో నెక్స్ట్, వాట్ ఈజ్ హీటింగ్ అప్లయన్సెస్? సో హీటింగ్ అప్లయన్సెస్ అంటే ఏమిటి? సో హీటింగ్ అప్లయన్సెస్ అంటే ద ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ విచ్ ప్రొడ్యూసెస్ హీట్ బై యూజింగ్ ఎలక్ట్రిసిటీ ఈజ్ కాల్డ్ హీటింగ్ అప్లయన్సెస్. ఒక ఎలక్ట్రిసిటీని తీసుకొని మనం ఆ ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి, ఎలక్ట్రికల్ ఎనర్జీని యూజ్ చేసి హీట్ ఎనర్జీని కనుక జనరేట్ చేయగలిగితే అలాంటి అప్లయన్సెస్ని మనం హీటింగ్ అప్లయన్సెస్ అని అంటారు. ఇట్ ఈజ్ వర్క్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ జౌల్స్ లా ఆఫ్ ఎలక్ట్రిక్ హీట్. ఇలా ఈ ఎలక్ట్రిక్ ఎనర్జీని యూజ్ చేసి హీట్ ఎనర్జీని జనరేట్ చేసేదానికి మనం యూజ్ చేసే ప్రిన్సిపల్ ఏంటంటే జౌల్స్ లా అనే ప్రిన్సిపల్ని మనం యూజ్ చేసుకుంటాం అన్నమాట. సో నెక్స్ట్, ఈ ఎలక్ట్రిక్ హీటింగ్ అప్లయన్సెస్కి ఎగ్జాంపుల్స్ ఎలక్ట్రిక్ ఐరను, హీటరు, గ్రీజరు, హెయిర్ డ్రయరు, మైక్రోవేవ్ ఓవెన్, ఇవన్నీ కూడా హీటింగ్ అప్లయన్సెస్ కిందకి వస్తాయి. సో ఒకసారి మనం ఎలా హీట్ని జనరేట్ చేస్తాం అనేది ఈ డయాగ్రామ్ ద్వారా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ఒక కండక్టర్ తీసుకున్నాము, ఒక సోర్సు, పవర్ సప్లై సోర్స్ తీసుకున్నాము. సో ఈ సోర్స్ నుంచి ఎలక్ట్రాన్స్ అనేవి ఈ కండక్టర్కి ఇలా ఫ్లో అయినప్పుడు ఈ కండక్టర్లో ఉన్నటువంటి ఆటమ్స్ మనం సప్లై ద్వారా వచ్చినటువంటి ఎలక్ట్రాన్స్ల మధ్య ఫ్రిక్షన్ ఏర్పడి మనకు ఇక్కడ హీట్ అనేది జనరేట్ అవుతుంది.
జనరేట్ అవుతుంది. సో ఇక్కడ హీట్ని జనరేట్ చేయడానికి మనం ఇన్పుట్ ఏమి ఇచ్చాము, ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇచ్చాము. సో ఎలక్ట్రికల్ ఎనర్జీని ఇవ్వడం వల్ల మనకు కండక్టర్ దగ్గర హీట్ ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం ఏమంటాం అంటే హీటింగ్ అప్లయన్సెస్ ఆపరేషన్ అనేది, వర్కింగ్ అనేది ఇలా ఉంటుంది. సో దీన్ని మనం తెలుగులో తీసుకుంటే, విద్యుత్ శక్తిని ఉపయోగించి వేడిని తయారు చేసే ఉపకరణాలను హీటింగ్ అప్లయన్సెస్ అని అంటారు. అవి జౌల్స్ లా అనే ఉష్ణ నియమంపై ఆధారపడి పనిచేస్తాయి. సో ఇక్కడ ఇన్పుట్ ఏం తీసుకున్నాము, విద్యుత్ శక్తి తీసుకున్నాం, అవుట్పుట్ ఏమొచ్చింది, హీట్ ఎనర్జీ అనేది వచ్చింది. సో ఇలా ఈ ప్రాసెస్ని మనం హీటింగ్ అప్లయన్సెస్లో బేసిక్గా చూస్తూ ఉంటాము. సో నెక్స్ట్, వర్కింగ్ ప్రిన్సిపల్ ఆఫ్ హీటింగ్ అప్లయన్సెస్. When electric current passes through some conductor, heat is developed due to the friction between molecules and electrons. సో దీన్ని ఒక కండక్టర్ తీసుకుంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కండక్టర్ తీసుకున్నాను. సో ఈ కండక్టర్లో మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఈ కండక్టర్లో వీటిని మాలిక్యూల్స్ అనుకోండి. సో దీనికి నేను ఒక సప్లై అనేది ఇస్తున్నాను. సో సప్లై ఇచ్చినప్పుడు దీంట్లోకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా ఫ్లో అవుతాయి. సో ఈ ఫ్లో అయిన ఎలక్ట్రాన్స్ ఈ మాలిక్యూల్స్తో కలిసి ఆ రెండింటి మధ్య ఫ్రిక్షన్ అనేది ఏర్పడుతుంది. సో ఈ ఫ్రిక్షన్ ఏర్పడడం వల్ల ఈ కండక్టర్ దగ్గర హీట్ అనేది తయారవుతుంది. సో ఇలా తయారయ్యేటువంటి హీట్ని మనకు జౌల్స్ లా అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మనం ఈ జౌల్స్ లా ద్వారా ఈ ప్రాసెస్ని నేర్చుకుందాం. సో జౌల్స్ లా ఏం స్టేట్ చేస్తుందంటే, ఇట్ స్టేట్స్ దట్ ద హీట్ ఎనర్జీ జనరేటెడ్ ఇన్ కండక్టర్ ఆన్ passes of electric current is proportional to square of current value, resistance of conductor and time of flow in seconds. అంటే ఒక కండక్టర్లో నుంచి కరెంట్ కనుక ఒక సర్టెన్ టైంలో ఫ్లో అయిందనుకోండి, ఆ సర్టెన్ టైంలో కరెంట్ అనేది ఎంతసేపు ఫ్లో అవుతుంది, ఎంత రెసిస్టెన్స్ ఉన్నటువంటి కండక్టర్లో ఫ్లో అవుతుంది. సో ఎంత టైం అయితే ఫ్లో అవుతుందో మనకు ఆ కండక్టర్లో మాలిక్యూల్స్ల మధ్య ఫ్రిక్షన్ అనేది అంత ఎక్కువ ఏర్పడి మనకు హీట్ అనేది అంత ఎక్కువ జనరేట్ చేస్తుంది. సో దాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక కండక్టర్ తీసుకున్నాను, ఆ కండక్టర్లో మాలిక్యూల్స్ ఉన్నాయి. సో దీనికి మనం పవర్ సప్లై అనేది ఇస్తున్నాం. సో ఈ పవర్ సప్లై ఇచ్చినప్పుడు మనకు ఎలక్ట్రాన్స్ అనేవి ఈ కండక్టర్ ద్వారా, ఈ లైన్ ద్వారా ఈ కండక్టర్లోకి ఫ్లో అవుతాయి. సో మన ఈ ఎలక్ట్రాన్స్ ఈ మాలిక్యూల్స్ల మధ్యలో, ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఈ మాలిక్యూల్స్ని టచ్ చేసినప్పుడు ఈ రెండింటి మధ్య ఎలక్ట్రాన్స్కి ఈ మాలిక్యూల్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడి ఈ కండక్టర్లో మనకు హీట్ అనేది ఫామ్ అవుతుంది. సో దీన్ని మనం జౌల్స్ లా ద్వారా నేర్చుకోవడం జరిగింది. సో ఈ జౌల్స్ లా ప్రకారం మనకు జనరల్గా పవర్కి ఫార్ములా ఏంటిది, P = VI. సో P = VI. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, హీట్ని తయారు చేస్తున్నాం. సో H = హీట్ని తయారు చేస్తున్నాం. సో ఎలా తయారు చేస్తున్నాం, పవర్ సప్లై ఇస్తున్నాం, ఒక టైంలో ఇస్తున్నాం. సో H = PT. సో మనకు Pకి ఫార్ములా ఏంటిది, P అంటే ఏంది, VI × T. సో ఇక్కడ VI × T, V ఏంది, V ఫ్రమ్ హోమ్స్ లా V IR. సో అక్కడ H = I × R × I × T. సో ఇప్పుడు చూడండి, H = I × I² R × T. సో మనకున్నటువంటి జౌల్స్ లా నియమాన్ని ఇలా డెరివేట్ చేసుకోవడం జరుగుతుంది. సో మనం ఒక పవర్ సప్లై తీసుకున్నాం. ఈ పవర్ సప్లై నుంచి కరెంట్ అనేది, ఎలక్ట్రాన్స్ అనేవి ఈ కండక్టర్లో ఉండేటువంటి మాలిక్యూల్స్, ఆటమ్స్ ద్వారా
మనకు సప్లై అవ్వడం జరుగుతుంది. ఈ ఆటమ్స్కి మరియు ఎలక్ట్రాన్స్ మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడి మనకు హీట్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్, classification of heating appliances. So all the heating appliances can be classified in two groups. One is non-motorized heating appliances, second one is motorized heating appliances. So first, motorized heating appliances. The appliances which work on the heating effect of electric current are called non-motorized heating appliances. సో ఏ అప్లయన్సెస్లో అయితే ఓన్లీ హీటింగ్ ఎఫెక్ట్ మాత్రమే ఉంటుందో అలాంటి అప్లయన్సెస్ని మనం నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అని అంటాం. అంటే ఇందులో మనం ఎక్కడ కూడా మోటార్ అనేది యూజ్ చేయడం జరగదు, అందుకనే దీన్ని నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అంటాం. సో ఇందులో బేసిక్గా ప్రిన్సిపల్ ఏంటిదంటే మనం ఇన్పుట్ అనేది ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇస్తాం, మన అవుట్పుట్ అనేది హీటింగ్ ఎఫెక్ట్ అనేది బయటకు వస్తుంది. సో వీటికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఐరన్, ఎలక్ట్రిక్ రూమ్ హీటర్, ఎలక్ట్రిక్ స్టవ్, ఎలక్ట్రిక్ టోస్టర్, గ్రీజర్, కాఫీ మేకర్, ఎలక్ట్రిక్ కిటిల్, ఇవన్నీ కూడా మనం ఈ కేటగిరీ కిందకు వస్తాయి. సో నాన్ మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అని కూడా చెప్పొచ్చు. సో సెకండ్ వన్, మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్. There are some other heating appliances which use small motors to direct the heat emitted from the conventional heating element. They use the two effects of electric current, such as heating effect and mechanical effect. సో మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అంటే మనం హీట్ ఎనర్జీని తయారు చేయడానికి ఇన్పుట్ అనేది ఎలక్ట్రికల్ ఇన్పుట్ తీసుకుంటాము, కానీ ఇక్కడ తయారైన హీట్ని ఒక ఫోర్సబుల్గా మనం బయటికి పంపించడానికి ఒక మెకానికల్ డివైస్ని యూజ్ చేయాల్సి వస్తుంది, అదే మోటార్ని యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకటి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఉంటుంది, రెండోది మెకానికల్ ఎనర్జీ కూడా ఇందులో ఫామ్ అవుతుంది. అంటే మనం హీట్ని తయారు చేయడానికి ఆ అప్లయన్సెస్లో ఏదో ఒక స్టేజ్లో మనం మోటార్ని యూజ్ చేసినట్టయితే అలాంటి అప్లయన్సెస్ని మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్ అని కూడా అంటాము. సో మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్స్ బ్లోయర్ టైపు రూమ్ హీటర్ ఆర్ హాట్ ఎయిర్ సర్క్యులేటర్, హెయిర్ డ్రయర్, మైక్రోవేవ్ ఓవెన్, ఇవన్నీ కూడా మోటరైజ్డ్ హీటింగ్ అప్లయన్సెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అని కూడా చెప్పొచ్చు. నెక్స్ట్, ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ హీటింగ్ అప్లయన్సెస్. జనరల్గా మనకు హీటింగ్ అప్లయన్సెస్లో ఏవి ఇంపార్టెంట్ అంటే ఒకటి హీట్ని తయారు చేసేటువంటి హీటింగ్ కాయిల్ ఆర్ హీటింగ్ ఎలిమెంటు, రెండోది తయారైన హీట్ని మనం కంట్రోల్ చేయగలగాలి, సో అలా కంట్రోల్ చేసేటువంటి డివైస్. సో ఇవి రెండు కూడా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్స్ ఇన్ ది హీటింగ్ అప్లయన్సెస్. ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ హీటింగ్ అప్లయన్సెస్ ఆర్ హీటింగ్ ఎలిమెంట్ అండ్ థర్మోస్టేట్. సో హీటింగ్ ఎలిమెంట్, వెన్ ద కరెంట్ పాస్ త్రూ ద హీటింగ్ ఎలిమెంట్ హీట్ విల్ బి ప్రొడ్యూసర్స్. ఏ ఎలిమెంట్లో అయితే మనం కరెంటు పాస్ అయినప్పుడు హీట్ని తయారు చేస్తుందో అలాంటి ఎలిమెంట్ను మనం హీటింగ్ ఎలిమెంట్ అని కూడా అంటాము. నెక్స్ట్, థర్మోస్టేట్. సో ఇక్కడ హీటింగ్ ఎలిమెంట్ ద్వారా కరెంటు పాస్ అయినప్పుడు మనకు హీట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఆ హీట్ని కంట్రోల్ చేయగలగాలి, అప్పుడు మాత్రమే మనం ఏదైతే అప్లికేషన్లో ఈ హీట్ని యూజ్ చేస్తున్నామో దాన్ని ఒక ప్రాపర్లో యూజ్ చేయగలుగుతాం, ఎటువంటి డ్యామేజ్ లేకుండా. సో థర్మోస్టేట్ అనేది ఏం చేస్తుందంటే టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కంట్రోల్ ద టెంపరేచర్ ఆఫ్ హీటింగ్ అప్లయన్సెస్. ఒక హీటింగ్ అప్లయన్సెస్లో ఉన్నటువంటి తయారైన హీట్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ థర్మోస్టేట్ అనేది ఉపయోగిస్తాము. ఈ థర్మోస్టేట్ ఎలా ఉంటుందంటే బైమెటాలిక్ స్ట్రిప్ టైపు థర్మోస్టేట్స్ ఈజ్ యూజ్డ్. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈజ్ మీన్ బై థర్మోస్టేట్? అసలు థర్మోస్టేట్ అంటే ఏంది? థర్మోస్టేట్ ఈజ్ ఏ టెంపరేచర్ సెన్సింగ్ డివైస్. వెన్ టెంపరేచర్ ఇన్ ఏ హీటింగ్ అప్లయన్సెస్ రీచెస్ ప్రీసెట్ వాల్యూ, ఇట్ ఆటోమేటికల్లీ disconnects the power supply. Moreover, it reconnects the power supply when temperature goes down. Thus, it maintain the constant temperature. అంటే థర్మోస్టేట్ ఇక్కడ ఏం చేస్తుందంటే, మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సపోజ్ ఒక ఎగ్జాంపుల్లో మనకు 30 degreesకి మనం 30 degrees సెంటీగ్రేడ్ దగ్గర టెంపరేచర్ని మనం ఫిక్స్ చేసాము, రీసెట్ చేసాము. ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేస్తామో ఒక డివైస్ ఏదో ఒకటి, ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ఐరన్ తీసుకుందాం. ఎలక్ట్రిక్ ఐరన్ తీసుకొని మనం సప్లై ఇచ్చినప్పుడు ఆ టెంపరేచర్ రూమ్ టెంపరేచర్ నుంచి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో అప్ టు ఎంతవరకు ఇంక్రీజ్ అవుతుందంటే 30 degrees వరకు ఇంక్రీజ్ అవుతుంది.
ఎప్పుడైతే 30 డిగ్రీస్కి టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుందో ఇది ఆటోమేటిక్గా సప్లై నుంచి ఈ థర్మోస్టేట్ అనేది సప్లై నుంచి ఎలక్ట్రిక్ ఐరన్ని కట్ చేసేస్తుంది. సో అది ఆటోమేటిక్గా జరుగుతుంది. సో తర్వాత మనం బట్టల్ని ఐరన్ చేసేటప్పుడు ఈ టెంపరేచర్ 30 డిగ్రీస్ నుంచి డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే 25 డిగ్రీస్ అంటే లోకి టెంపరేచర్ డిక్రీజ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా సప్లైకి కనెక్ట్ చేసి అగైన్ మళ్ళీ టెంపరేచర్ని 30 డిగ్రీస్ వరకు తీసుకెళ్తుంది. సో ఇలా ఈ ప్రాసెస్ని ఆటోమేటిక్గా మనకు ఈ థర్మోస్టేట్ అనేది మనం యూజ్ చేసేటువంటి అప్లయన్సెస్లో వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ చూడండి. సో ఇది థర్మోస్టేట్. సో దీన్ని బైమెటాలిక్ థర్మోస్టేట్ అని అంటాం. దీన్ని బైమెటాలిక్ థర్మోస్టేట్ అని అంటాం. సో ఇందులో చూడండి ఈ రెండు కూడా అటాచ్ అయి ఉన్నాయి, అంటే కాంటాక్ట్లో ఉన్నాయి. సో ఇక్కడ మనకు 30 డిగ్రీస్ టెంపరేచర్ అనేది ప్రీసెట్ చేసాము. సో మనం ఎప్పుడైతే సప్లై ఆన్ చేస్తామో మన ఎగ్జాంపుల్ 20 అనేది మన రూమ్ టెంపరేచర్ అనుకోండి, నార్మల్ టెంపరేచర్. ఈ 20 నుంచి 30 డిగ్రీస్కి రాగానే ఆటోమేటిక్గా ఈ రెండు కాంటాక్ట్స్ అనేవి ఇలా ఓపెన్ అయిపోతాయి. సో ఓపెన్ అయిపోయినప్పుడు దీనికి ఇక్కడ సప్లై కనెక్ట్ చేసి ఉంటుంది. ఈ సప్లై అనేది ఇక్కడ ఐరన్ బాక్స్ హీటింగ్ కాయిల్ అనేది కనెక్ట్ చేసి ఉంటుంది. సో ఈ రెండు ఓపెన్ కాగానే ఈ హీటింగ్ కాయిల్కి మనకు సప్లై అనేది కట్ అయిపోతుంది. ఓకేనా, అగైన్ ఈ 30 డిగ్రీస్ అనేది మనం హీట్ని యూజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ 30 డిగ్రీస్ నుంచి 20 డిగ్రీస్కి హీట్ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే డిక్రీజ్ అవుతుందో అగైన్ ఈ రెండు కాంటాక్ట్స్ అనేవి అగైన్ కనెక్ట్ అయిపోయి మళ్ళీ సప్లై అనేది ఈ హీటింగ్ కాయిల్కి సప్లై అనేది వస్తుంది. మళ్ళీ ఇది అగైన్ 30 డిగ్రీస్ వరకు ఇంక్రీజ్ అవుతుంది. సో 30 డిగ్రీస్ రాగానే అగైన్ ఓపెన్ అనేది అయిపోతుంది. సో ఇలా మనకు థర్మోస్టేట్ అనేది బైమెటాలిక్ స్ట్రిప్ టైపు థర్మోస్టేట్ అనేది వర్క్ చేయడం అనేది జరుగుతుంది. సో చూడండి, థర్మోస్టేట్ అనే ఉపకరణం హీట్ మీద ఆధారపడి పనిచేస్తుంది. దీన్ని లోడ్కు సిరీస్లో కనెక్ట్ చేయబడి ఉంచుతారు. లోడ్ వద్ద కానీ, సో లోడ్ దగ్గర కానీ హీటింగ్ ఎలిమెంట్ వద్ద కానీ నిర్ణీత స్థాయి కంటే హీట్ ఎక్కువ అయినప్పుడు పవర్ సప్లైని ఆటోమేటిక్గా డిస్కనెక్ట్ చేస్తుంది. ఓకేనా, సో థర్మోస్టేట్ అనేది టెంపరేచర్ సెన్సింగ్ డివైస్. వెన్ టెంపరేచర్ ఇన్ ఏ హీటింగ్ అప్లయన్సెస్ రీచెస్ preset value, then it will automatically disconnect the supply. Again the temperature is decreases, it automatically reconnect to the power supply. So ఆటోమేటిక్గా సప్లై నుంచి డిస్కనెక్ట్ చేస్తుంది, అగైన్ ఆటోమేటిక్గా సప్లైని కనెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ అండ్ వర్కింగ్ ఆఫ్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో జనరల్గా మనం ఈ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది మనం హౌజెస్లో జనరల్గా యూజ్ చేస్తూ ఉంటాము. సో ముందు ఒక్కసారి ఈ డయాగ్రామ్ని ఈ ఎలక్ట్రిక్ ఐరన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇది పవర్ కార్డ్ అండ్ దిస్ ఈజ్ హ్యాండిల్, ఇది బేస్ ప్లేటు, దీన్ని కవర్ అని అంటాం. సో ఇది నాబు. సో ఈ నాబ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే, సో దీని మీద మనం యూజ్ చేసేటువంటి ఫ్యాబ్రిక్, సో మనం యూజ్ చేసే క్లాత్ ఏదైతే ఉందో ఆ టైప్ని బట్టి మనం ఇక్కడ ఈ నాబ్ ద్వారా మనం ఆ టైప్ని సెలెక్ట్ చేసేసుకుంటే, సపోజ్ కాటన్ అంటే కాటన్ అని, లేకపోతే సిల్క్ అంటే సిల్క్ అని ఇక్కడ ఈ సెట్ చేసినప్పుడు ఈ నాబ్ ద్వారా సెట్ చేస్తే మనం యూజ్ చేసిన ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటుంది. ఓకేనా, సో ఇది ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో ఇది ఎలక్ట్రిక్ ఐరన్ యొక్క ఇంటర్నల్ డయాగ్రామ్. ఒకసారి మనం దీని ఆపరేషన్ని తెలుసుకున్నట్టయితే, ఇది పవర్ సప్లై, సో ఇది ఇండికేటరు, ఇది బైమెటాలిక్ స్ట్రిప్ థర్మోస్టేటు, ఇది హీటింగ్ కాయిల్. సో ఇక్కడ సప్లై అనేది ఎప్పుడైతే ఆన్ అవుతుందో, వెన్ సప్లై ఈజ్ ఆన్, వెన్ సప్లై ఈజ్ కనెక్టెడ్ టు ద ఎలక్ట్రిక్ ఐరన్, కరెంట్ విల్ ఫ్లో త్రూ ద బైమెటాలిక్ స్ట్రిప్ అండ్ దెన్ ఫ్లో త్రూ ద ఎలక్ట్రిక్ హీటింగ్ కాయిల్. ఓకే, సో ఎప్పుడైతే సప్లైని ఆన్ చేస్తామో అది ఇండికేటింగ్ ల్యాంప్ ద్వారా బైమెటాలిక్ స్ట్రిప్ ద్వారా హీటింగ్ కాయిల్లోకి వస్తుంది. ఎప్పుడైతే వెన్ కరెంట్ పాస్ త్రూ ద హీటింగ్ ఎలిమెంట్ విల్ ప్రొడ్యూస్ ద హీటింగ్ ఎఫెక్ట్. సో ఈ హీట్ ఎఫెక్ట్ అనేది ఈ హీటింగ్ కాయిల్లో
జనరేట్ చేస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో అగైన్ మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ 50 డిగ్రీస్ టెంపరేచర్ అనేది మనం సెట్ చేసి ఉంచాము. సో సెట్ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే రూమ్ టెంపరేచర్ నుంచి 50 డిగ్రీస్ టెంపరేచర్కి వస్తుందో ఈ మెటాలిక్ స్ట్రిప్లో ఉన్నటువంటి ఈ 2 పాయింట్స్ అనేవి ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతాయి. సో ఈ ఓపెన్ అయినప్పుడు మనకి ఇక్కడ సప్లై అనేది కట్ అయిపోతుంది. అగైన్ 50 డిగ్రీస్ నుంచి ఈ టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. అరౌండ్ ఒక 35-40 డిగ్రీస్ రాగానే ఆటోమేటిక్గా ఈ 2 కాంటాక్ట్స్ మళ్ళీ కనెక్ట్ అయిపోయి సప్లై అనేది మళ్ళీ హీటింగ్ కాయిల్లోకి ఫ్లో అవుతుంది. ఇది జనరల్ ఆపరేషన్ ఆఫ్ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్. సో స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్లోకి వెళ్దాం. సో ఫస్ట్, the automatic electric iron working on the principle of heating effect of electric current. సో automatic electric iron అనేది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. సో వెన్ ఒక ఎలక్ట్రిక్ కరెంట్ అనేది ఇచ్చినప్పుడు మనకు ఆ డివైస్లో ఆ అప్లయన్సెస్లో హీటింగ్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో వితౌట్ ఎలక్ట్రిక్ ఎనర్జీ సో హీట్ ఎఫెక్ట్ అనేది జనరేట్ అవ్వదు. ఓకేనా. సో ఒకసారి మళ్ళీ చూడండి. ద ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ వర్కింగ్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్. నెక్స్ట్, ద బేసిక్ పార్ట్స్. సో బేసిక్ పార్ట్స్ ఈ ఎలక్ట్రిక్ ఐరన్లో మనం యూజ్ చేసేటువంటి బేసిక్ పార్ట్స్ ఏంటంటే, ఒకటి బేస్ ప్లేట్ అండ్ ప్రెషర్ ప్లేట్. సో బేస్ ప్లేట్ అండ్ ప్రెషర్ ప్లేట్. సో బేస్ ప్లేట్ అనేది అడుగు భాగంలో ఉండేది, ప్రెషర్ ప్లేట్ అనేది ఆ బేస్ ప్లేట్ కంటే కొద్దిగా పైన ఉండేటువంటి ప్లేటు. సో మనకు ఈ బేస్ ప్లేట్ అనేది క్రోమియం ప్లేటెడ్ బేస్ ప్లేట్ని యూజ్ చేస్తాము. అగైన్ ప్రెషర్ ప్లేట్ అనేది క్యాస్ట్ ఐరన్ ప్రెషర్ ప్లేట్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్, కవర్, క్రోమియం ప్లేటెడ్ కవర్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, హ్యాండిల్, ప్లాస్టిక్ హ్యాండిల్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్, థర్మోస్టేట్ అంటే బయోమెటాలిక్ టైపు థర్మోస్టేట్స్ని యూజ్ చేస్తాము. తర్వాత హీటింగ్ కాయిల్స్. సో హీటింగ్ కాయిల్ ద్వారా మనం ఈ హీట్ని అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ద థర్మోస్టేట్ కంట్రోల్స్ టెంపరేచర్ టు ఏ ప్రీసెట్ వాల్యూ బై కనెక్టింగ్ అండ్ డిస్కనెక్టింగ్ ద హీటింగ్ ఎలిమెంట్ విత్ ద పవర్ సప్లై. సో ముందుగా మనం థర్మోస్టేట్ గురించి నేర్చుకున్నాం కదా. సో థర్మోస్టేట్ ఏం చేస్తుంది, ఒక టెంపరేచర్ని సెన్స్ చేసి ఆ టెంపరేచర్ ఒక ప్రీసెట్ వాల్యూ టెంపరేచర్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో అప్పుడు ఆటోమేటిక్గా ఇది సప్లై నుంచి మన డివైస్ని డిస్కనెక్ట్ చేసేస్తుంది. అగైన్ ప్రీసెట్ వాల్యూ కంటే టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయితే ఆటోమేటిక్గా ఇది టెంపరేచర్ సప్లైని కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం యూజ్ చేసేటువంటి ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది బర్న్ అవ్వకుండా డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాము. సో అగైన్ ఒకసారి చూడండి మళ్ళీ బయోమెటాలిక్ స్ట్రిప్ టైప్ థర్మోస్టేటు. సో ఇందులో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇక్కడ హీటింగ్ కాయిల్ అనేది ఉంటుంది. సో ఈ ప్లేస్లో హీటింగ్ కాయిల్ ఉంటుంది, ఈ ప్లేస్లో సప్లై ఉంటుంది. సో ఈ ప్లేస్లో సప్లై ఉంటుంది. సో ఎప్పుడైతే సప్లై ఆన్ చేస్తామో ఆటోమేటిక్గా సప్లై అనేది ఈ బయోమెటాలిక్ స్ట్రిప్ ద్వారా హీటింగ్ కాయిల్లోకి వస్తుంది. సో వెన్ కరెంట్ పాస్ త్రూ ద హీటింగ్ కాయిల్ ఇట్ విల్ జనరేట్ ద హీట్ ఎఫెక్ట్. సో ఇక్కడ హీట్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. సో ఈ హీట్ ఎఫెక్ట్ అనేది ఎంతవరకు వస్తుందంటే, సపోజ్ నేను ఒక 50 డిగ్రీస్ అనేది ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాను. సో ఈ పవర్ అనేది ఈ కండక్టర్లోకి ఎంతసేపు అయితే ఫ్లో అవుతుందో టెంపరేచర్ అనేది అట్లా ఇంక్రీజ్ అవుతూ వస్తుంటుంది. సో ఎప్పుడైతే టెంపరేచర్ అనేది 50 డిగ్రీస్కు రీచ్ అవుతుందో ఈ బయోమెటాలిక్ స్ట్రిప్లో ఉన్నటువంటి ఈ 2 పాయింట్స్ కూడా ఓపెన్ అయిపోతుంది. సో ఈ రకంగా ఓపెన్ అయిపోయి మనకున్నటువంటి ఈ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది డిక్రీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఎప్పుడైతే 50 డిగ్రీస్ నుంచి డిక్రీజ్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఒక సర్టెన్ వాల్యూ దగ్గరికి వచ్చినప్పుడు అగైన్ ఈ 2 నాబ్స్ అనేవి కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే కనెక్ట్ అయిందంటే మళ్ళీ సప్లై అనేది ఈ కాయిల్లోకి ఫ్లో అవుతుంది, హీటింగ్ కాయిల్లోకి ఫ్లో అవుతుంది. సో హీటింగ్ కాయిల్లోకి ఫ్లో అయినప్పుడు అగైన్ డిక్రీజ్ అయిన టెంపరేచర్ మళ్ళీ 50 డిగ్రీస్కి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఇది ఆటోమేటిక్గా పవర్ ఆన్ అవ్వడం, ఆటోమేటిక్గా పవర్ ఆఫ్ అవ్వడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల మనం ఈ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది ఏ ఫ్యాబ్రిక్ మీద అయితే యూజ్ చేస్తామో ఆ ఫ్యాబ్రిక్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఈ
థర్మోస్టేట్ అనేది మనకు కాపాడుతూ ఉంటుంది. ద హీట్ కంట్రోల్ నాబ్ సెట్ ద హీట్ బిట్వీన్ సర్టెన్ స్పెసిఫిక్ లిమిట్ డిపెండింగ్ అపాన్ ద టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ బీయింగ్ యూజ్డ్. సో మనం ఫస్ట్ అనుకున్నట్టు, సో మనకు ఐరన్ బాక్స్లో ఉండేటువంటి పైన ఉండేటువంటి ఒక నాబ్ ఉంటుంది. ఆ నాబ్ని మనం సెట్ చేసుకుంటాం. సో ఏ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేస్తున్నాం, కాటన్ అయితే కాటన్, సిల్క్ అయితే సిల్క్, సో అలా ఏ ఫ్యాబ్రిక్ అయితే ఉంటుందో ఆ ఫ్యాబ్రిక్ మీదకి మనం ఫ్రీ సెట్ చేసేసుకుంటాము. సో ఒక్కొక్క ఫ్యాబ్రిక్కి ఒక్కొక్క టెంపరేచర్ అనేది ఆటోమేటిక్గా సెట్ చేస్తుంటుంది. ఆ సెట్ చేసిన టెంపరేచర్ని మనం ఈ థర్మోస్టేట్ సెన్స్ చేసుకొని అక్కడ నుంచి ఆ ఫ్యాబ్రిక్ని ఆ టెంపరేచర్ రీచ్ అయినప్పుడు మనకు డ్యామేజ్ అవ్వకుండా చూసుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్, the indicating lamp of 2.8 volts is connected with iron and the arranged in handle. When the lamp is lighting up, it indicates that iron is working normally. So ఇది నార్మల్ ఆటోమేటిక్ ఐరన్ బాక్స్. సో ఇందులో ఈ ప్లేస్లో ఇండికేటింగ్ ల్యాంప్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ పవర్ కార్డ్ ద్వారా సప్లైకి అనేది ఇస్తామో ఆటోమేటిక్గా కరెంట్ అనేది ఈ ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్లోకి సప్లై వచ్చి మనకి ఇండికేటర్ అనేది గ్లో అవ్వడం జరుగుతుంది. సో ఇండికేటర్ అనేది గ్లో అయిందంటే మనకు ఈ ఎలక్ట్రిక్ ఐరన్ అనేది నార్మల్ వర్కింగ్ కండిషన్లో ఉన్నట్టు మీనింగ్. సో ఇక్కడ ఉన్నటువంటి సో ఈ నాబ్ ద్వారానే మనం ఏ ఫ్యాబ్రిక్ ఉందో దాన్ని ప్రీసెట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ పాయింట్, ద ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్స్ ఆర్ అవైలబుల్ విత్ ఏ రేటింగ్ ఆఫ్ 750 వాట్స్, 250 వాట్స్ ఎక్సెట్రా. సో మనకు మార్కెట్లో ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అనేవి 750 వాట్స్ కానీ, 250 వాట్స్ కానీ, 1000 వాట్స్ కానీ, ఇవి మన రిక్వైర్మెంట్ని బట్టి మనం ఆ కెపాసిటీని డిజైన్ చేసుకోవచ్చు. ఒకసారి క్లియర్గా సమ్మరైజ్ చేసుకుందాము. సో ఎలక్ట్రిక్ ఐరన్ అనేది హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ అనే నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. జనరల్గా మనం ఎలక్ట్రిక్ ఐరన్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే బట్టలను ఇస్త్రీ చేయడానికి యూజ్ చేస్తాము. సెకండ్, ఇది ఎలక్ట్రిక్ ఐరన్ గుండా కరెంట్ ప్రవహించినప్పుడు, సో సపోజ్ ఎలక్ట్రిక్ ఐరన్ నుంచి సప్లై ఇచ్చినప్పుడు అక్కడ ఏమవుతుందంటే హీట్ అనేది తయారవుతుంది. ఆ తయారైన హీట్ని థర్మోస్టేట్ అనే స్పెషల్ డివైస్ని యూజ్ చేసి మనం దాన్ని కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎలక్ట్రిక్ ఐరన్ గుండా కరెంటు ప్రవహించడం ద్వారా హీట్ తయారవుతుంది. అయితే ఈ హీట్ను నియంత్రించేందుకు ప్రత్యేకమైన పరికరం థర్మోస్టేట్ వల్ల దీన్ని ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ అని అంటారు. ఎలక్ట్రిక్ ఐరన్ యొక్క నిర్మాణము, అందులో భాగాలు మనం డయాగ్రామ్లో చూపిన విధంగా ఉంటుంది. నెక్స్ట్, ఎలక్ట్రిక్ ఐరన్లోని హీటింగ్ ఎలిమెంట్ గుండా కరెంటు ప్రవహించినప్పుడు తయారైనటువంటి హీట్ను ప్రెషర్ ప్లేట్ అండ్ బేస్ ప్లేట్ ఈ రెండు కూడా గ్రహించి ఆ హీట్ని యూజ్ చేసి మనం యూజ్ చేసి బట్టల్ని ఇస్త్రీ చేయడం అనేది జరుగుతుంది. సో మనకు సాధారణంగా గృహాలలో యూజ్ చేసేటువంటి ఎలక్ట్రిక్ ఐరన్ అనేది 750 వాట్స్, 250 వాట్స్ ఇలా రేటింగ్లలో లభించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, కన్స్ట్రక్షన్ అండ్ ప్రిన్సిపల్ ఆఫ్ మైక్రోవేవ్ ఓవెన్. సో మైక్రోవేవ్ ఓవెన్ అనేది మనం జనరల్గా బేకరీస్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో మనం ఎప్పుడైతే పఫ్ కానీ, ఎగ్ పఫ్ కానీ, ఆర్ వెజ్ పఫ్ కానీ, చికెన్ పఫ్ కానీ ఇవన్నీ ఏదైనా బేకరీకి వెళ్ళి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన ఇన్స్టెంట్గా మనకు హీట్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైతే ఫుడ్ అనేది ఈ మైక్రోవేవ్ ఓవెన్లో ప్లేస్ చేస్తామో దాని యొక్క కలర్ కానీ, స్మెల్ కానీ, దాని షేప్ కానీ ఏది కూడా డ్యామేజ్ అవ్వకుండా యాజ్ ఇట్ ఈజ్ మనకు హీట్ చేసి ఇవ్వడం అనేది దీని వర్క్ అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి. సో ఇది ఇంటర్నల్ డయాగ్రాము. సో మైక్రోవేవ్ ఓవెన్ యొక్క డయాగ్రామ్ ఇదే. సో మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే సో ఈ ప్లేస్లో మనకు ఇండికేటర్స్ అండ్ స్విచ్చెస్ ఉంటాయి. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్లేట్ను టర్న్ టేబుల్ అని అంటాం. సో మనం ఏదైతే ఫుడ్ని మనం కుక్ చేద్దాం అనుకుంటున్నామో ఈ టర్న్ టేబుల్ మీద ప్లేస్ చేయడం జరుగుతుంది. సో ఈ పోర్షన్ని మనం డోర్ అని అంటాం. సో ఈ పోర్షన్, ఈ ఇండికేటర్కి బ్యాక్ ఈ ప్లేస్లో మనకు ఒక స్పెషల్ డివైస్ ఉంటుంది, మ్యాగ్నిట్రాన్ అని అంటాం. సో ఈ స్పెషల్ డివైస్ ఏం చేస్తుందంటే మనకు ఈ చాంబర్లో ఉన్నటువంటి ఒక నిమిషం. సో ఈ చాంబర్లో ఉన్నటువంటి ప్లేస్ చేసిన ఫుడ్కి యూనిఫామ్గా
యూనిఫామ్గా హై ఫ్రీక్వెన్సీలో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ ఉండేటువంటి స్పెషల్ డివైస్ పేరు ఏంటంటే ఎలక్ట్రోమాగ్నిట్రాన్. సో ఈ మ్యాగ్నిట్రాన్ అనేది మనకి ఏం చేస్తుంది, వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎ మైక్రోవేవ్స్ అని అంటాం. ఈ మైక్రోవేవ్స్ని మనం ఫుడ్ మీదకి మన ఫుడ్ ద్వారా ఫ్లో చేసినప్పుడు ఫుడ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ ఈ వేవ్స్ ఈ రెండింటి మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడి మనకు ఫుడ్ అనేది ఇన్స్టెంట్గా హీట్ ఎక్కడం అనేది జరుగుతుంది. సో ఈ మైక్రోవేవ్ ఓవెన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం ఏ ఫుడ్ అయితే అక్కడ ప్లేస్ చేస్తామో దాని యొక్క టేస్ట్, కలర్ కానీ లేదా దాని యొక్క ఫామ్ అంటే షేప్ కానీ చేంజ్ అవ్వకుండా మనం ఏదైతే ఫుడ్ పెడతామో ఆ ఫుడ్ని యాజ్ ఇట్ ఈస్గా మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సో దీన్ని మనం ఒక స్టెప్ బై స్టెప్ పాయింట్ వైజ్గా నేర్చుకుందాము. సో ఫస్ట్, ఇట్ ఈస్ ఏ అల్ట్రా మోడర్న్ కుకింగ్ అప్లయన్సెస్. It works on the principle of induction heating. It consisting of a special device, magnetron, which produces a very high frequency electromagnetic waves, also called as a microwaves, at a frequency of 2450 megahertz. సో మనం యూజ్ చేసేటువంటి ఈ మైక్రోవేవ్ ఓవెన్ని మనం ఏమనొచ్చు అంటే అల్ట్రా మోడర్న్ కుకింగ్ అప్లయన్సెస్ అనొచ్చు. సో ఇందులో ఇది ఏ ప్రిన్సిపల్ మీద పనిచేస్తుందంటే ఇండక్షన్ హీటింగ్ అనే ప్రిన్సిపల్ మీద ఇది వర్క్ అవుతుంది. సో ఇందులో మనం అనుకున్నట్టు స్పెషల్ డివైస్ ఉంటుంది, ఆ డివైస్ పేరు మ్యాగ్నిట్రాన్. సో ఈ మ్యాగ్నిట్రాన్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్రొడ్యూసెస్ ద వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ మైక్రోవేవ్స్. సో ఈ మ్యాగ్నిట్రాన్ అనేది ఎక్కువ హై ఫ్రీక్వెన్సీని ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మనం ఏమనొచ్చు అంటే మైక్రోవేవ్స్ అని కూడా అంటాము. ఇది ఎంత ఫ్రీక్వెన్సీని జనరేట్ చేస్తుందంటే 2450 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీని ఇది జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. ఒకసారి చూడండి నెక్స్ట్ పాయింట్. మైక్రోవేవ్ ఓవెన్ పెనిట్రేట్ త్రూ ఫుడ్ అండ్ కాసెస్ ఏ మాలిక్యూల్ ఇన్ ద ఫుడ్ టు మూవ్ ర్యాపిడ్లీ. The rapid movement of these molecules creates a friction and the result is heat cooks without changing either the form or color of the food. అంటే మనం ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాము. ఒకసారి చూడండి. సో ఇది మైక్రోవేవ్ ఓవెన్. సో ఇది చాంబరు. సో ఈ చాంబర్లో ఒక బౌల్ని ఉంచాము. ఈ బౌల్ని ఎక్కడ ఉంచుతున్నాము, టర్న్ టేబుల్ మీద పెడుతున్నాము. సో టర్న్ టేబుల్ ఫంక్షన్ ఏంటిది, ఇట్ విల్ రొటేట్. సో మనం ఎప్పుడైతే ఫుడ్ని లోపల చాంబర్ మీద టర్న్ టేబుల్ మీద పెడతామో ఆ టర్న్ టేబుల్ అనేది స్టార్ట్ రొటేటింగ్, అవి రొటేట్ అవుతూ ఉంటుంది అనమాట. సో రొటేట్ అవ్వడం వల్ల యూజ్ ఏంటంటే ఈ మ్యాగ్నిట్రాన్ అనేది మనకు హై ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ వేవ్స్ని ఈ ఫుడ్ మీదకి ప్రొజెక్ట్ చేయడం జరుగుతుంది, అంటే ఫ్లో అయ్యేటట్టు చూస్తుంది. ఇది రొటేట్ అయినప్పుడు ఆ యూనిఫామ్గా ఫుడ్లో ఉండేటువంటి మాలిక్యూల్స్ మధ్యలోకి ఈ వేవ్స్ అనేవి ఫ్లో అవ్వడం వల్ల ఆ వేవ్స్కి ఈ ఫుడ్లో ఉండే మాలిక్యూల్స్కి మధ్యలో ఫ్రిక్షన్ ఏర్పడి హీట్ అనేది తయారవడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ద ఫుడ్ ఈజ్ ప్లేస్డ్ ఓవర్ టర్న్ టేబుల్. సో మనం అనుకున్నట్టుగానే ఫుడ్ని ఒక టర్న్ టేబుల్ మీద ఉంచుతాము. సో ఫుడ్ని ఎక్కడ ఉంచుతున్నాము, ఒక టర్న్ టేబుల్ మీద. ఒక్క నిమిషం. సో ఇది ఫుడ్, ఒక బౌలు. ఈ బౌల్ని మనం ఒక టర్న్ టేబుల్ మీద ఉంచాము. ఓకేనా. సో ద ఫుడ్ ఈజ్ ప్లేస్డ్ ఓవర్ ఏ టర్న్ టేబుల్. ద రొటేటింగ్ ఆఫ్ టర్న్ టేబుల్ లీడ్ ఫర్ యూనిఫామ్ కుకింగ్. సో ఇప్పుడు ఈ వేవ్స్, ఈ రెడ్ లైన్స్ అనేవి వేవ్స్ అనమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. ఈ వేవ్స్ ఇలా ఫుడ్ మీదకి అప్లై అవుతూ ఉన్నాయి. సో మనం ఆ టైంలో ఫుడ్ ఉన్నటువంటి బౌల్ని కనుక తిప్పగలిగితే ఆ బౌల్లో ఉండేటువంటి ఫుడ్ మీద ఆ వేవ్స్ అనేవి యూనిఫామ్గా ప్రతి పార్టికల్స్ మీద కూడా సేమ్ ఎఫెక్ట్ ఉంటుంది. దానివల్ల ఫుడ్ కంప్లీట్గా కూడా కుక్ అవ్వడం జరుగుతుంది, అంటే యూనిఫామ్గా కుక్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇట్ ఆల్సో కన్సిస్ట్ హ్యాస్ ఏ రెగ్యులర్ ఫీచర్ ఆఫ్ ఓవెన్ లైక్ థర్మోస్టేట్ ఫర్ టెంపరేచర్ కంట్రోల్ అండ్ ద టైమర్ టు ఫిక్స్ ద కుకింగ్ ప్రాసెస్. సో మనం
అన్ని హీటింగ్ అప్లయన్సెస్లో మెయిన్ పార్ట్స్ ఏమేమి అనుకున్నాం, ఒకటి హీటింగ్ ఎలిమెంట్ అనుకున్నాం, రెండవది థర్మోస్టేట్ అనుకున్నాం. సో థర్మోస్టేట్ ఏం చేస్తుంది, టు కంట్రోల్ ద టెంపరేచర్. సో ఈ మైక్రోవేవ్ ఓవెన్లో కూడా థర్మోస్టేట్ని యూజ్ చేస్తాము. ఈ థర్మోస్టేట్ ఏం చేస్తుందంటే ఆ మైక్రోవేవ్ ఓవెన్లో ఉండేటువంటి టెంపరేచర్ని సెన్స్ చేసి ఇది కంట్రోల్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో కుకింగ్ ప్రాసెస్లో సెకండ్ ప్రాసెస్ ఏంటంటే టైమర్ని సెట్ చేసేస్తాం. సో ఇందులో ఒక టైమర్ ఉంటుంది. సపోజ్ ఒక బౌల్లో మనం ఎగ్ పఫ్ని పెట్టాము, అక్కడ టైమర్ని సెట్ చేస్తే సపోజ్ ఇది ఒక 1 మినిట్లో హీట్ ఎక్కాలి అని చెప్పేసి మనం 1 మినిట్ అనేది ఫిక్స్ చేసేస్తే ఇది 1 మినిట్లో ఆ ఎగ్ పఫ్ని హీట్ చేయడం అనేది జరుగుతుంది. సో 1 మినిట్ టైం డ్యూరేషన్ అయిపోగానే ఇది ఆటోమేటిక్గా పవర్ సప్లై నుంచి కట్ అయిపోయి ఫుడ్ అనేది అందులో హీట్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఫుడ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఒక ప్రాసెస్లో కుక్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ద మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ ఈజ్ 1500 వాట్స్. సో ఈ మైక్రోవేవ్ ఓవెన్ అనేది 1500 వాట్స్ని పవర్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో ఒకసారి అగైన్ స్టెప్ బై స్టెప్ ఒకసారి ఏమేమి నేర్చుకున్నామో ఒకసారి చూద్దాము. సో మైక్రోవేవ్ ఓవెన్ అనేది అల్ట్రా మోడర్న్ కుకింగ్ అప్లయన్సెస్ అని అంటారు. సో ఇందులో ఇండక్షన్ హీటింగ్ అనే నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. అండ్ ఇందులో ఒక ప్రత్యేకమైన పరికరం మ్యాగ్నెట్రాన్ను ఉపయోగించడం వలన ఇది వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ను జనరేట్ చేస్తుంది. వాటిని మనం వేవ్స్ అని కూడా అంటాము. ఒకసారి చూస్తే మైక్రోవేవ్ ఓవెన్ను అల్ట్రా మోడర్న్ కుకింగ్ ఉపకరణం అని అంటారు. ఇది ఇండక్షన్ హీటింగ్ అను నియమంపై ఆధారపడి పనిచేస్తుంది. దీనిలో ఒక ప్రత్యేకమైన పరికరం మ్యాగ్నెట్రాన్ను ఉపయోగించడం వల్ల ఇది వెరీ హై ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ జనరేట్ చేస్తుంది. సుమారు అది ఎంత ఉంటుందంటే ఫ్రీక్వెన్సీ 2450 మెగాహెర్ట్జ్ ఉంటుంది. నెక్స్ట్ మైక్రోవేవ్ ఓవెన్లో ఫుడ్ను ఓవెన్లోని టర్న్ టేబుల్పై ఉంచినప్పుడు టర్న్ టేబుల్ తిరగడం ప్రారంభించి ఆహారంలోని ప్రతి భాగాన్ని యూనిఫామ్గా కుక్ చేస్తుందన్నమాట. సో ఆహారంలో యూనిఫామ్గా కుక్ చేయడం జరుగుతుంది. సో మైక్రోవేవ్ ఓవెన్లో టర్న్ టేబుల్ ఉంటుంది. ఆ టర్న్ టేబుల్ మీద బౌల్ పెట్టి బౌల్లో ఫుడ్ ఉంచినప్పుడు ఆ టర్న్ టేబుల్ రొటేట్ అయ్యి లోపల ఉండేటువంటి ఫుడ్ని యూనిఫామ్గా కుక్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ దీనిలో థర్మోస్టేట్ను ఉపయోగించడం వల్ల ఉష్ణోగ్రతను నిర్ణీత స్థాయిలో నియంత్రించవచ్చు. మరియు దీనిలో టైమర్ను ఫిక్స్ చేసి ఆహారాన్ని కూడా కుక్ చేసుకోవడం జరుగుతుంది. సో జనరల్గా మనకు థర్మోస్టేట్ గురించి తెలుసు కాబట్టి థర్మోస్టేట్ ఏం చేస్తుంది, టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. అగైన్ టైమర్ని ఫిక్స్ చేసుకొని కూడా మనం ఫుడ్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ద మ్యాక్సిమం పవర్ కన్జ్యూమ్ ఈజ్ 1500 వాట్స్. సో మైక్రోవేవ్ ఓవెన్లో 1500 వాట్స్ని ఇది పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. సో స్టూడెంట్స్, సో ఈరోజు ఈ టాపిక్ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఈరోజు మనం ఏమేమి నేర్చుకున్నాము అంటే మైక్రోవేవ్ ఓవెన్ గురించి, ఆటోమేటిక్ ఎలక్ట్రిక్ ఐరన్ గురించి, హీటింగ్ కాయిల్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ గురించి, తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ హీటింగ్ అప్లయన్సెస్ గురించి మనం నేర్చుకోవడం జరిగింది. సో దీన్ని ఎక్కువసార్లు రివైండ్ చేసి చూడడం వల్ల మీరు పర్ఫెక్ట్గా ఈ టాపిక్స్ అనేవి నేర్చుకోవచ్చు. సో అగైన్ ఈ వీడియోని ప్రిపేర్ చేసింది బి రవికుమార్, గెస్ట్ ఫ్యాకల్టీ, జీజేసీ నెలకొండపల్లి, ఖమ్మం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.